ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన జీవితాల్లో ఎన్నో రకాల అనుభవాలు ఉండవచ్చు. హాగరు మరియు ఇష్మాయేలు అనుభవించిన ఈ పరిస్థితిని ఒక్కసారి ఆలోచిస్తే, ఉదయమే అబ్రహాము ఇంటి నుండి పంపివేయబడ్డారు. చేతిలో కొంత రొట్టె, భుజాన ఒక నీళ్ల తిత్తి మాత్రమే ఉంది. బెయేర్షెబా అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో నడుస్తున్నారు. కొద్దిసేపటికే ఆ తిత్తిలో నీళ్లు అయిపోయాయి. దాహంతో ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఒక తల్లిగా హాగరు తన సొంత బిడ్డ కళ్ళ ముందే దాహంతో అలమటించడం చూడలేకపోయింది. బిడ్డను ఒక పొద కింద పడవేసి కొంత దూరంలో కూర్చుని బిగ్గరగా ఏడ్చింది. నా బిడ్డ మరణించడం నేను చూడలేను అని ఆశ వదులుకుంది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి బాధలు ఎదురవుతుంటాయి. బంధువులు, స్నేహితులు మనల్ని విడిచిపెట్టినప్పుడు, అప్పుల భారంతో మార్గం తోచనప్పుడు, దేవుని వాగ్దానం ఆలస్యమవుతుందని నిరాశ చెందినప్పుడు, కుటుంబంలో శాంతి లేక ఒంటరిగా విలపిస్తున్నప్పుడు మనం కూడా హాగరులాగే ఇక నా జీవితం ముగిసిపోయింది, నాకు ఏ ఆశ లేదు అని అనుకుంటూ ఉంటాం. భవిష్యత్తు గురించి భయం, వ్యాధుల వలన బాధలు, పనిచేసే చోట ఒత్తిడి మనల్ని కృంగతీస్తున్నప్పుడు ఆందోళనలతో కన్నీరు కారుస్తుంటాం. అయితే దేవుని వాక్యం మనకు ఏం బోధిస్తుందో చూడండి. హాగరు తన వేదనతో ఏడ్చినప్పుడు దేవుడు ఆ చిన్నవాని మొర్రను ఆలకించాడు. ఆమె ఒంటరిగా లేదు. ఆ నిర్జనమైన అరణ్యంలో సర్వాధికారి అయిన దేవుని కన్నులు ఆమె మీదే ఉన్నాయి. దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు భయపడకుము అని మాట్లాడాడు. దేవుడు కేవలం ఆమెను ఆదరించడమే కాదు, ఆమె భవిష్యత్తును గురించిన ఒక గొప్ప నిరీక్షణను, వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇక్కడ జరిగిన అద్భుత కార్యాన్ని మనం చూసినట్లయితే, దేవుడు ఆమె కన్నులు తెరిచెను. దేవుడు కన్నులు తెరవగానే ఆమెకు అక్కడ ఒక నీళ్ల బావి కనిపించింది. నిజానికి ఆ బావి అరణ్యంలో అంతకు ముందే ఉంది. కానీ నిరాశ, భయం, ఏడుపు ఆమె కన్నులను కప్పేయడం వల్ల ఆమె దానిని చూడలేకపోయింది. దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమెకు జీవజలాల బావి కనిపించింది. ఆమె వెళ్లి ఆ తిత్తిని నింపి తన బిడ్డ దాహాన్ని తీర్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏమి వచ్చినా భయపడకము అని అంటున్నాడు. నీవు ఏడుస్తున్నా ఏడుపును, నీవు పడుతున్న కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు శోకంలో, అరణ్యంలో ఉన్నంత మాత్రాన దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ సమస్య కంటే, నీకున్న అప్పుల కంటే, నీవు ఎదుర్కొంటున్న అనారోగ్యం కంటే దేవుడు చాలా గొప్పవాడు. నీ పరిస్థితి ముగిసిపోయిందని నీవు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మన ఆందోళనలు, భయాలు మన కన్నులను కప్పేసినప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గాలు మనకు కనపడవు. ఈ రోజు దేవుడు మీ కన్నులను తెరవాలని కోరుకుంటున్నాడు. మీకు సహాయం చేసే మార్గాన్ని దేవుడు ఇప్పటికే సిద్ధం చేశాడు. మీరు నమ్మకంతో దేవుని వైపు చూస్తే ఆయన మీకు విడుదల మార్గాన్ని చూపిస్తాడు. అరణ్యము వంటి మీ జీవితంలో సజీవమైన నీళ్ల బావిని ఆయన తెరుస్తాడు. మనం చేయవలసిందల్లా అరణ్యంలో దిక్కులేక కూర్చుని నిరాశపడటం కాదు, దేవుని స్వరానికి లోబడి ఆయన మార్గాన్ని నమ్మి లేచి నిలబడటమే. ఆయన మీ కన్నీటిని తుడుస్తాడు, మీ కుటుంబాన్ని నాశనం కాకుండా కాపాడుతాడు, మీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. హాగరు అరణ్యంలో దిక్కుతోచక ఏడ్చినప్పుడు ఆమెను చూచి ఆమె మొర్రను ఆలకించి ఆదరించిన దేవుడవు. ఈ రోజు అరణ్యము వంటి ఒంటరితనంలో, ఆర్థిక ఇబ్బందులలో, అనారోగ్యంలో, నిరాశ నిస్పృహలలో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని తుడవండి. భయపడకము అని మీ దివ్యమైన ఆదరణను వారికి అనుగ్రహించండి. నిరాశతో కప్పబడిన వారి ఆత్మీయ కన్నులను తెరవండి. మీరు వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను, నూతన మార్గాలను వారు చూసే కృపను దయచేయండి. వారి సమస్త భయాలను తొలగించి మీ సమాధానంతో నింపమని, మీ దివ్య కాపుదల వారి కుటుంబాలకు ప్రసాదించమని మనవి చేస్తున్నాము. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.